మోడీ తనదైన మార్క్ మాత్రం రైల్వేలలో వేస్తూ వస్తున్నారు. రైల్వే స్టేషన్లను బాగు చేయడం, రైల్వే స్టేషన్లో వసతులు బాగు చేయడం, రైల్వే స్టేషన్లో టాయిలెట్ బాగు చేయడం, రైళ్లను కొత్తవి తీసుకురావడం, తనదైన ముద్రలు వేసుకొస్తున్నారు. అందులో తాజాగా ఈ నెల 30 నుంచి పట్టాల మీదకి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు రాబోతున్నాయి. ఇది కీలకం. దేశంలో మరో కొత్త తరహా రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. వందే భారత్ తరహాలో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు త్వరలో పట్టాలు ఎక్కబోతున్నాయి. అయోధ్యలోని విమానాశ్రయాన్ని 6 వందే భారత్ రైళ్లను ప్రధాని మోడీ డిసెంబర్ 30ని ప్రారంభించబోతున్నారు. అదే రోజు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సేవలకు కూడా పచ్చ జెండా ఇవ్వబోతున్నారు. ఇందులో ఒక రైలు ఢిల్లీ దర్భంగా బీహార్ మార్గంలో, మరో రైలు బెంగాల్లోని మాల్టా బెంగళూరు మధ్య అందుబాటులోకి రాబోతున్నట్టు ఉన్నత వర్గాల సమాచారం అధికారుల వర్గం చెప్తున్నారు. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ ఫుల్ పుష్ రైలు, ముందు వెనక ఇంజన్లు ఉంటాయి. దీనివల్ల తక్కువ సమయంలోనే రైలు వేగాన్ని అందుకోవడంతో పాటు ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఇందులో 22 కోచ్లు ఉండనున్నాయి. 12 సెకండ్ క్లాస్ 3 టైర్ స్లీపర్ కాగా 8 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు, 2 గార్డు కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ 2 కంపార్ట్మెంట్లో కొంత భాగాన్ని మహిళలకు, దివ్యాంగులకు ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఈ రైళ్లు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ రైలు టికెట్ ధరలు, ఏ ప్రాంతాల్లో వీటిని తీసుకురాబోతున్నారు వంటి వివరాలు త్వరలో తెలియజేయబోతున్నాయి. అంటే కొత్త తరహా రైళ్లు వందే భారత్ తర్వాత అమృత్ భారత్ రైళ్లు రాబోతున్నాయి.